ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే గత సీజన్ లో బరిలోకి దిగిన జట్లకు ఇప్పుడు బరిలోకి దిగుతున్న జట్లకు చాలా వ్యత్యాసం ఉంది. మెగా వేలం కారణంగా ఈ రెండు జట్లలో భారీ మార్పులు జరిగాయి. ఇరు జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. శ్రేయస్ అయ్యర్ వెళ్లిపోవడంతో అజింక్య రహానె కేకేఆర్ కెప్టెన్ గా ఉండనున్నాడు. ఇక ఆర్సీబీకి రజత్ పాటీదార్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ ఈ రోజు శనివారం రాత్రి 7:30 నిమిషాలకు ప్రారంభం కానుంది. అలాగే ఈ మ్యాచ్ ప్రారంభ వేడుకలను కూడా జరపనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే అంత సవ్యంగా ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుందనుకున్న టైంలో వరుణుడు అడ్డు తగిలేలా కనిపిస్తున్నాడు. ఈ రోజు రాత్రి 7:30 నిమిషాలకు జరిగే ఈ తొలి మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశాలు 90% ఉన్నాయని వాతావరణ నివేదికలు ఇదివరకే స్పష్టం చేశాయి. దీన్ని నిజం చేస్తూ నిన్న శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వర్షం కురిసింది. దీంతో నిన్నటి రాత్రి పరిస్థితి చూసి ఈ రోజు మ్యాచ్ జరిగేనా అనే క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ సమయానికి వర్షం తగ్గిపోవాలని దేవుని వేడుకుంటున్నారు. ఐపీఎల్ కోసం కళ్లకు ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ పరిస్థితుల్లో సీజన్ ఆరంభ మ్యాచ్ రద్దయితే వారి బాధ వర్ణనాతీతం. మరోవైపు ఈ రోజు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. దీంతో ఈ ఓపెనింగ్ సెరమనీ దాదాపుగా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ సొంత మైదానంలో జరిగే ఈ తొలి మ్యాచ్ విజయం సాధించి సీజన్ ను ఘనంగా ప్రారంభించాలని ప్లాన్ వేసింది. అయితే వారి ఆశలు వర్షార్పణం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే ఈ జట్టు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఈ సాల కప్ నమ్మదే అనుకుంటూ ఉంది. అయితే వీరి ఆశలకు వర్షం ఆదిలోనే బ్రేకులు వేసేలా ఉంది.